శ్రీకృష్ణుడు మన భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రముఖమైన దేవుడు. కాని ప్రశ్న ఇదే, కృష్ణుడు ఒక దేవతామూర్తి మాత్రమేనా, లేక చరిత్రలో నిజంగా ఉన్న మహాపురుషుడా? మన ప్రయాణం మొదలుపెడ్దాం. పుట్టుక, బాల్య చరిత్ర. శ్రీకృష్ణుడు మథురాలో జన్మించాడు. దేవకి, వసుదేవులకు 8వ బిడ్డగా. అతని జన్మతోనే ఒక భయంకరమైన శాపం తలెత్తింది. అతని మామ కంసుడు కృష్ణుణ్ణి చంపాలని సంకల్పించాడు. వసుదేవుడు రాత్రివేళ నదిలో ప్రయాణించి కృష్ణుణ్ణి గోకులానికి తీసుకెళ్లాడు. అక్కడ నందగోప, యశోద దంపతులు కృష్ణుణ్ణి పెంచారు. చిన్న వయసులోనే కృష్ణుడు పుతన అనే రాక్షసిని చంపాడు. నాగుడు కళింగుని శాంతించాడు. ఇంద్రుడి అహంకారాన్ని భగ్నం చేసి గోవర్ధనగిరిని ఎత్తాడు. యౌవనంలో ధైర్యం, ధర్మం. తర్వాత కాలంలో కృష్ణుడు మథురాకు తిరిగివచ్చి కంసుని సంహరించాడు. అతడు ద్వారక నగరాన్ని స్థాపించాడు. సముద్ర తీరంలో ఉన్న ఓ అద్భుత నగరం. కృష్ణుడు భగవద్గీతను అర్జునునికి ఉపదేశించాడు. ఇది కేవలం గ్రంథం కాదు, జీవితం మారుస్తున్న విజ్ఞాన గాండ్రసం. రహస్యమయమైన ముగింపు. కాని కృష్ణుడి మరణం సాధారణంగా జరగలేదు. మహాభారత యుద్ధం తర్వాత ఆయన శాపం మూలంగా ఓ వేటగాడు అతన్ని తుపాకీతో పొడిచాడు అని చెబుతారు. అయినా కూడా ఆయన శరీరాన్ని ఎక్కడా కనుగొనలేదు. ఈ సంఘటన తర్వాత ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు, కొన్ని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. గుజరాత్ తీరంలో సముద్ర గర్భంలో కొన్ని పురాతన నగర శిథిలాలు కనిపించాయి. ఇవే ద్వారకా నగరమా? నిజంగా ఉన్నాడా కృష్ణుడు? ఇది మతపరమైన నమ్మకం మాత్రమేనా, లేక చారిత్రకంగా ఆధారాలు ఉన్నవా? ఆయన జీవితం ఒక మిస్టర్, కాని అతని సందేశం స్పష్టమైనది. ధర్మం కోసం నిలబడాలి. ముగింపు. కృష్ణుడు కథ కాదు, ఒక యుగం. ఆయన చరిత్ర కాదు, ఒక జీవశైలి. ఇలాంటి చారిత్రక రహస్యాలను తెలుసుకోవాలంటే హిస్టరీ ఈజ్ అ మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.